సార్ వర్షం వచ్చే కొద్దిగా వర్షం వస్తుంది. అల్లం నేరేడు మళ్ళీ 5 సంవత్సరాలు తినిపోవాలి. అల్లం నేరేడు ఆల్రెడీ అన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 75వ వనమహోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇదే విధంగా టీఎఫ్ఓ గారికి కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. వారికి దగ్గర 24 హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం, 130 హెక్టర్స్ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం, అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒకటి చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మనం వారికి నిజంగా కూడా మనం వారికి కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే చెట్లు నరకడం వలన ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం, ఇంతకుముందు నాకు తెలుసు చిన్నప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు జూన్ మాసంలోనే వర్షాలు పడేది, చెరువులు నిండిపోయేది. ఈ రోజు వరకు జూలై మాసం సగం అయిపోతున్నా కూడా ఏ చెరువు కుంటలు నిండలేదు, ఎక్కడ మత్తిడి పూసిన పాపన పోలేదు. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మనం చెట్లను నాటుదాం. అలాగే ఇప్పుడున్నటువంటి వనజాతి ఏదంటే కోతులు ఏవైతే ఉన్నాయో అడవిని వదిలేసి మనం ఇంట్లలోకి దూరి ఇప్పుడు మనని నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి చెట్లను నాటి ముఖ్యంగా నేను డిఎఫ్ఓ గారికి వివరించింది ఏంటంటే పండ్ల చెట్లను కనుక మనం ఎక్కువగా నాటించగలిగితే మనకు ఇప్పుడున్నటువంటి కోతులు కానీ కేవలం అడవులకే పరిమితం అయిపోయింది, మనకు వచ్చి మన ఊర్లలో పడి మన పంటను ధ్వంసం చేయకుండా కాపాడుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే వన మహోత్సవం ప్రోగ్రామ్కి అందరికీ చాలా గ్రీటింగ్స్ నా సైడ్ నుండి. మన మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 45 లక్షలు ప్లాంటేషన్ టేకప్ చేశాము. దీనిలో 13 లక్షలు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హౌస్ హోల్డ్స్ అట్ ఈచ్ జీపీ లెవెల్స్. సో నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్, మీరు అందరికీ ఈ 4 to 6 ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది మీ హౌస్ హోల్డ్ లెవెల్లో. అది మీరు ప్లాంట్ చేయండి. డిఎఫ్ఓ గారు చెప్పారు ఈ క్లైమేట్ చేంజ్ టైంలో చాలా ముఖ్యమైన వీ కమ్ అవుట్ అండ్ plant and save our planet and restore the climate that is suitable to all. Thank you. ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ వనమహోత్సవం అనేది మన ట్రెడిషన్లో ఉందండి. ఇది జనరలీ మాన్సూన్ సీజన్ అప్పుడు 75 ఏళ్ల క్రితం కేఎం మున్షి గారు దీనికి శ్రీకారం చుట్టారు. సో ఇట్ హెస్ బీన్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ టు ప్లాంట్ ట్రీస్. ఈరోజు స్కూల్ చిల్డ్రన్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. మనము ఏదైతే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే జరుగుతుందో వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనం చూస్తున్నాము ఏవేవైతే జరుగుతున్నాయో, వర్షాలు సరిగ్గా టైంకి పడకుండా, లేకపోతే ఎండలు విపరీతంగా ఉండడం,
సో ఈ పర్యావరణంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనకి చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇది మన దిస్ ఇస్ ఆల్సో అ మూమెంట్. మన సమాజం పట్ల ప్రతి ఒక్కరికి మన బాధ్యతని గుర్తు చేసే ఈవెంట్ కూడా ఇది వన మహోత్సవం. సో లెట్స్ ఆల్ ప్లాంట్ ట్రీస్. మనం పర్యావరణాన్ని రక్షించుకుందాం, మనల్ని మనం కూడా రక్షించుకుందాం.